వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ మీ. ఈరోజు ఏంటంటే ట్రిగనామెట్రీలో కూడా ఒక క్వశ్చన్ అంటే నేను ఫార్ములాస్ చెప్పిన ప్రతి దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్గా మీకు చెప్తాను. అంటే అన్ని చెప్పలేను కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంది అది స్పెషల్గా ఉంటే నాకు చెప్పండి, అది అర్థం కాలేదని. నేను ఒకటి నార్మల్ క్వశ్చన్ ఇప్పుడు దాకా చూసినాం కదా, అదొక క్వశ్చన్. ఇప్పుడు ట్రిగనామెట్రీలో, హైపర్బోలిక్లో, ఇన్వర్స్ దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్గా చూద్దాం మనం. అప్పుడు మనకు బాగా ఐడియా వస్తుంది. అన్ని క్వశ్చన్స్ అంటే మనం చెప్పలేం. కావాలంటే మీరు ఏదైనా క్వశ్చన్ ఉండి నాకు ఫోటో పంపించినా నేను ఖచ్చితంగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాను. సో ఈ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. గివెన్ I is equal to secant square x minus cos x plus x square into dx. ఇది నాన్న క్వశ్చన్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక్కొక్కటిగా డివైడ్ చేసుకోవాలి. secant square x into dx minus of cos x into dx plus integral of x square plus dx కదా. ఇది కదా క్వశ్చన్. ఇంటిగ్రల్ ఆఫ్ secant square x మనకి ఆల్రెడీ తెలుసు. secant square x is equal to tan x ప్లస్ కాదు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ cos x ఏంది sin x. మీరు ఇక్కడ రాసుకోండి, ఒక బాక్స్ లాగా వేసుకొని ఇంటిగ్రల్ ఆఫ్ secant square xని ఏమంటారు tan x ప్లస్ c, అలానే cos x అంటే sin x ప్లస్ c, అలా ప్లస్ x³ / 3 ప్లస్ 3. ఇదేంది x పవర్ n కదా, x పవర్ n ఫార్ములా తెలిసింది కదా, x పవర్ ఆఫ్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c. సో tan x మైనస్ sin x ప్లస్ x³ / 3 + 3 ఇది ఆన్సర్. హెన్స్ అలానే ఇంకొక క్వశ్చన్ చూద్దాం. హైపర్బోలి ఇప్పుడు ఏ దాంట్లో చూద్దామంటే ఇన్వర్స్లో చూద్దాం. ఇన్వర్స్లో ఒక క్వశ్చన్ చూద్దాం. అదేంటిదంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 - x² ప్లస్ 1/1 ప్లస్ x² ఇంటూ dx. ఇది క్వశ్చన్. I is equal to ఇప్పుడు ఏంది, మనం ఒక్కొక్క దాన్ని సెపరేట్గా డివైడ్ చేసుకుందాం. 1/1 - x² ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ x² ఇంటూ dx. సో 1/1 - x² మనకు ఆల్రెడీ తెలిసిందే tan h ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ c. సో ఇది కూడా ఇన్వర్స్లో తీసుకుంటున్నాం. అలానే హైపర్బోలిక్, ఈ రెండు ఫార్ములాస్ కలిసి వచ్చినాయి ఇప్పుడు మనం చేసిన దాంట్లో. సో ఇలానే అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ మనకు ఫార్ములా ఐడియా ఉంటే ప్రతి సొల్యూషన్ మనం కనుక్కోగలుగుతాము. మీరు మాత్రం ప్రతి ఫార్ములా గుర్తు పెట్టుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగడం మాత్రం మర్చిపోకండి. నేను ప్రతిదీ రేపు ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా నేను ఏ క్వశ్చన్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ అవుట్ చేస్తాను.